So, Jai Sri Ram and Namaste friends. Very good morning to one and all. సో మొన్నటి వరకు అయితే మీరు నా ఢిల్లీ సిరీస్ అయితే చూస్తుంటారు. సో చెప్పినా కదా ఇంకో పెద్ద ట్రిప్ అయితే ప్లాన్ చేసినామని. సో వీఆర్ గోయింగ్ టు ది మనాలి. ఇవాళ డేట్ వచ్చేసి 11th March 2025 అండ్ టైం వచ్చేసి అరౌండ్ 6:30 అయితే అవుతుంది. 6:30 మార్నింగ్ 6:30 అయితే అవుతుంది. సో కార్ కూడా వచ్చేసింది, గట్టిగా బుక్ చేసినాము. బీచెస్ కూడా మొత్తం ఫిల్అప్ చేసేసినాము. లగేజ్ కూడా అయిపోయింది. 10 o'clock అయితే ఫ్లైట్ ఉంది. ఇంకో హాఫ్ అన్ అవర్లో అయితే మేము స్టార్ట్ అయిపోతాము. హాఫ్ అన్ అవర్లో స్టార్ట్ అయిపోయి 8 o'clock అట్లా అయితే రీచ్ అయిపోతాము ఎయిర్పోర్ట్కి. ఫస్ట్ అయితే చండీగఢ్ వెళ్తున్నాము. ఇక్కడికి వెళ్ళి చండీగఢ్కి వెళ్ళి చండీగఢ్ నుంచి షిమ్లా వరకు క్యాబ్ అయితే బుక్ చేసుకున్నాము. సేమ్ ఇదే ఎర్టిగా అయితే బుక్ చేసుకున్నాము. ఇయాల్టీ నుంచి మేము రిటర్న్ అయ్యే 17th వరకు కార్ అయితే బుక్ చేసేసుకున్నాం. ఎర్టిగా సేమ్ 7 seatersే. 5 seaters బుక్ చేసుకోవచ్చు, కానీ 7 seater కొంచెం కంఫర్ట్గా ఉంటుంది. వెనకాల మా చెల్లె మొత్తం లాస్ట్లో మా చెల్లె కూర్చుంటే, మధ్యలో మమ్మీ డాడీ ముందు నేను కూర్చుంటాయి. అట్లా వచ్చి ప్లాన్ చేసుకొని అయితే ఎట్టిగా తీసుకున్నాను. అది సంగతి. ఇక మిమ్మల్ని అయితే సీదా కార్లో అంటున్నా ఎయిర్పోర్ట్లో అయితే కలుసుకుంటాం. నైట్ కూడా నిద్ర లేదు. నైట్ 3 అయింది ఎడిట్ చేసేసరికల్లా. పాత వీడియోలు అన్నీ ఎడిట్ చేసేసరికల్లా అయితే నైట్ అయిపోయింది. సో సీ యూ గైస్ ఇన్ ది ఎయిర్పోర్ట్. ఓకే. సో గైస్, ఇప్పుడైతే నేను వచ్చేసి దిగాక కడతట్టే ఉంది బ్యాగ్ మాత్రము. ఈ 2 సార్లు వచ్చిన 2 సార్లు ఫ్లైట్లో వచ్చినా కానీ మీకు ఇన్ డీటెయిల్గా అయితే చెప్పలేదు. అంటే ఎట్లా ప్రాసెస్ ఏంటి, ఎట్లా ఫ్లైట్ ఎక్కి ముందు ఏమేమైతే చేస్తారో, ఐ మీన్ చెక్ ఇన్ ఎట్లా చేస్తారు, లోపలికి ఎంట్రీ ఎట్లా ఇస్తారు, అవన్నీ అయితే మీకు ఇప్పుడు ఇన్ డీటెయిల్గా అయితే చెప్తాను. ఓకే. ఎందుకంటే మనకి ఇంకా 2 గంటలు టైం ఉన్నది కాబట్టి అంత పెద్ద ఇష్యూ ఏమి ఉండదు. సో ఇప్పుడు ఏం లేదు, డిజి యాత్ర అని చెప్పి యాప్ అయితే ఒకటి ఉంటుంది. ఆ డిజి యాత్ర అని చెప్పి యాప్ అయితే ఒకటి ఉంటుంది. యాప్లో ఆల్రెడీ బోర్డింగ్ పాస్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకుంటే సాఫ్ట్ కాపీ ఆధార్ కార్డ్తో వెరిఫై అయిపోయి ఉంటుంది ఆల్రెడీ. ఇప్పుడు ముందు ఉంటుంది అది చేపిస్తుంది. ఇప్పుడు ఎట్లా? అరే నా ఆధార్ కార్డ్ లేదు కదనే, మీ దగ్గర ఉందా? మంచి పని చేసిండు. 10 o'clock అవుతుంది సార్. ఆల్రెడీ మై ఫాదర్ ఇస్ గోయింగ్. సో ఇది అయిపోయినాక అయితే లగేజ్ అయితే డ్రాప్ చేయడానికి అయితే వచ్చేసినాము. ఇది అయిపోయినాక నెక్స్ట్ చెక్ ఇన్ ఉంటుంది, అది కూడా చూపిస్తాను. పర్ పర్సన్కి అయితే క్యాబిన్కి అయితే 7 kgs అయితే తీసుకోపోవాలా. బట్ పర్ పర్సన్ ఇఫ్ క్యాబిన్ కాకుండా, ఐ మీన్ క్యాబిన్ అంటే అదే ఫ్లైట్లో తీసుకెళ్ళడానికి అయితే 7 kgs లగేజ్ అయితే వేసుకొని పోవాలా. లేదంటే ఒకవేళ లగేజ్ డ్రాప్ చేస్తే పర్ పర్సన్ 15 kgs అయితే తీసుకెళ్తారు. సో దాని తగ్గట్టు మాది ఎంత అవుతుందో చూడాలా. 15 పర్ పర్సన్ 15 అంటే 60 kgs తీసుకోవచ్చు మేము. 4 కలిపి 60 kgs. చూద్దాం ఎన్ని కేజీస్ అయితే చూద్దాం. వీడికి వచ్చి బోర్డింగ్ పాస్ ఇస్తారు. వీడు
అద్దాలు పోతుంది అందుకోసం. ఈడ పట్టుకో, ఈడ పెట్టాలా? కొంచెం దగ్గరికి ఏ మంచిగా పట్టుకో. నువ్వు ఇవేంటి పట్టుకుంటున్నావు? వీడియోస్ రాదు. గడి ఇది వేయాలా? ఇది కూడా వేయాలా? అచ్చా. నో నో నథింగ్ నథింగ్. సో 60 కేజీస్ అయిపోయింది. 61.4 కేజీస్ అయిపోయింది. 61.4 కేజీస్ అయిపోయింది అంటే 1.4 కేజీస్ ఎక్సెస్ అయిపోయింది. అంతకు వేసుకోరో నాకు తెలియదు. అదే లగేజ్ మొత్తం కలర్ గ్రేడింగ్ ఎందుకు ఇట్లా అవుతుంది చేసేసినాం కదా. సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి అయితే చెక్ ఇన్ అయితే అవుతుంది. ఇక్కడ మన బెల్స్, వాచెస్, మొబైల్ ఫోన్స్ అవన్నీ అయితే యూజ్ చేసేయాలి. సేమ్ ఇదే స్కానర్ ఉంటుంది కదా, ఈ స్కాన్ చేసి వేసేసేయాలి అంతే. నీకేం లేవు కదా. అది చిన్నది తెచ్చుకోలే సైడ్. ఇది మమ్మీ కెమెరాలో చూడు, మమ్మీ కెమెరాలో చూస్తే అయిపోతుంది మ్యాక్సిమమ్. అలా కెమెరాలో చూస్తే అయిపోతుంది. లేకపోతే ఇది స్కానర్ ఉంది కదా, ఈ స్కానర్ అయినా స్కాన్ చేసుకోవచ్చు. స్కానర్ అయినా స్కాన్ చేసుకోవచ్చు. లేకపోతే అది ఆగమా అది క్లోజ్ కానీ ఇప్పుడు కెమెరాలో చూసి సో అదైతే ప్రాసెస్ అవుతుంది. జస్ట్ స్కాన్ చేసుకుంటే అయిపోతుంది. సో అదైతే చెకింగ్ ప్రాసెస్ అంత అయిపోయింది. ఇప్పుడైతే మాది గేట్ నెంబర్ ఏంది? సో గేట్ నెంబర్ 3కి అయితే పోవాలా. ఇంకా వచ్చే టైం ఉంది. బోర్డింగ్ స్టార్ట్ అయ్యేది 9 o'clock. ఇప్పుడు టైం అయ్యేది అయితే 8 o'clock. సో ఇది చూసుకుంటే వెనకాలంతా షాపింగ్ మాల్స్ ఉంటాయి. 113కి అయితే స్ట్రైట్గా పోవాలా.
చూద్దాం తర్వాత నెంబర్ ఏంటి? 113. గేట్ నెంబర్ 113కి అయితే పోవాలా. సో ఇటు చూసుకున్నట్లయితే పొద్దులు బ్రేక్ఫాస్ట్ టైం కాబట్టి చాలా మంది అయితే ఉన్నారు. రైట్ సైడ్లో కూడా ఒకటి ఏరియాలో ఉన్నాయి. అంతా మస్తు అంటే మస్తు కాస్ట్. ఒక్కటి ఏదైనా ఐటెం తీసుకుంటే 400 మినిమం ఉంటుంది. 400 ఉంటుంది మ్యాక్సిమం. 400 మ్యాక్సిమం అయితే 600 ఉంటుంది. మినిమం 250 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. మీకు ఇక్కడ దోశ కూడా మీకు 250 నుంచి స్టార్ట్ అవుతుంది. దీనికి ఏముంది, సేమ్ అట్లనే నడుస్తున్నాం కదా. అటు చెట్లు ఎక్కువ ఉన్నాయి కదా అటు చెట్లు ఎక్కువ ఉన్నాయి కదా. నడవక చుట్టుముట్టు చూసుకుంటా అన్ని పాస్ హోటల్ పాస్ స్టాల్స్ అయితే ఉంటాయి. అవసరం ఇట్లా పట్టుకుంటా ఎడిట్ చేసేటప్పుడు తిప్పుకుంటే అయిపోతుంది. ఇట్లా తిప్పాల్సిన అవసరం లేదు. మొత్తం 360 కవర్ అవుతుంది. సో గది అయితే సంగతి. ఇప్పుడు ఇంకా స్ట్రైట్ పోవాలా 113 అంట. ఇప్పుడు సొత్తుగా పోవచ్చు. మీకు మొత్తం ఈ టర్మినల్ ఏందో తెలియదు, ఏ టర్మినల్ తెలియదు కానీ చూపిస్తా. ఢిల్లీకి వచ్చినప్పుడు ఆగమే వచ్చిన. దానికంటే ముందు విశాఖపట్నంకి వచ్చినప్పుడు కూడా ఆగమే వచ్చినాయి. అంతా ఇదైతే చేయలేము. మనలాంటి బద్దకస్తుల కోసం అయితే ఇట్లా పెట్టిర్రు. నిలబడితే చాలా అదే పట్టుకోపోతుంది. ఆ మసమలో పట్టుకోబోతుంది. వెనకాల వచ్చింది సూపర్ ఫాస్ట్ మెట్రో ఎక్స్ప్రెస్ వచ్చింది. వీడియోలా నిలబడితే అదే పట్టుకోబోతుంది అని చెప్పి చూపిస్తున్నా. వీడియో కోసం వచ్చిన. మరి ఇంత మెల్లగా 2 months అయిపోయింది. జర్రా తేజ్ అందుకోవాలి. ఇప్పుడు మనం అయితే ఈ షేప్ అయితే వచ్చింది. 101 నుంచి 124 వరకు లెఫ్ట్ సైడ్ కంట. సో మనం అయితే ఇప్పుడు లెఫ్ట్ సైడ్కి వెళ్ళాలి. లెఫ్ట్ దిక్కు అయితే పోవాలి. రైట్ దిక్కు 14 అవుతుంది. ఛార్జింగ్ లేదు. ఛార్జింగ్ లేకపోతే ఆడ ఇంకోటి ఉంది మన దగ్గర, ఇంకోటి ఉంది వెనకాల. బ్యాగులు కొనుక్కోర్రి. వేలు లక్షలు పెట్టి బ్యాగ్ కొనుక్కోవాలనుకుంటే ఇక్కడికి వచ్చి కొనుక్కోర్రి. ఇదొక బ్రాండ్ లేడు. పైసలు ఎట్లా ఖర్చు పెట్టుకున్నాను. నువ్వు వచ్చి ₹1,00,00,000 షాపింగ్ కూడా చేసుకోవచ్చు. ఇటు తీసుకోవాలా? అటు తీసుకొని ఇటు తీసుకొని ఒకటే కదనే. వాడొచ్చు కానీ కొంచెం ఎందుకే ఆకలి అవుతుంది. అక్కడ పోయినాక ఉంటే తినాలి. ఇప్పటికైతే ఆపేస్తున్నా. అక్కడ తిన్నకైతే ఆపితే మాత్రం ఆగుతాను. అప్పుడు తీస్తే అప్పుడు దాకా అయితే పెట్టేసి ఆకలి. మేము కూడా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఎందుకు చేయలేదంటే ఎట్లయినా 1-2 గంటల ముందు వచ్చేస్తాం కదా. తినేయచ్చు అని చెప్పి పట్టుకురాలే కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ తిని రాలే, తర్వాత చూసుకుంటాం. ఇంట్లో లేట్ ఉన్నది అన్నట్టు వస్తుంటారు కల. మాల్ కోసం అయితే ఆగిన, చూడాలి ఏం చేస్తారో వెళ్ళాడ. అది షాపింగ్ చేస్తారు ఆడ. అయ్యో ఇక్కడ ఇంకా ఆడున్న షాపింగ్ చేశారు. అచ్చో ఈయన కొనాలా? బేగం బజార్లో కొనుక్కోవచ్చు కదా.
అవసరమా నీడు ఓనుడు క్వాలిటీ మ్యాటర్స్. బేగంపేటలో కూడా ఉంది, బేగం బజార్లో కూడా క్వాలిటీ మ్యాటర్స్ ఉంటుంది అసలు. ఎంత అది రేడియో బుక్స్ దాన్ని వెరీ గుడ్ 200 to Tirupati. All passengers are requested to proceed to gate number 7 immediately. Thank you. Locker earrings. ఈ రెండింటికి 6000 కాదు, ఇంకొకటి ఉంది కానీ నేను చూపించా. చెట్లకి వెళ్ళిపోదాం మనం. సో ఇవన్నీ దుకాణాలు అవుతున్నాయి, ఇవన్నీ దుకాణాలే. ఇంకా మనం ఇంకా చక్కగా పోవాలి. దాదూస్ ఆల్రెడీ మనకుంది. దాదూస్ 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 ఏమన్నా ఎందుకో మస్క మస్క వస్తున్నట్టు షూట్ చేసే ఈ డిస్ప్లేలో మాత్రం మస్క మస్క లెక్కైతే వస్తుంది. ఆడ మనకి మినర్వా అయితే ఉన్నది, ఆడ పోయి అయితే తిందాం తర్వాత. Indigo announces the departure of its flight number 192 to Raipur. All the passengers Daddy, may now proceed for boarding to gate number 8. మళ్ళీ ఇప్పుడే ఎందుకు పోయి కూర్చున్నాడు? This is the final boarding announcement for passengers గంట టైం ఉంది ఇంకా. 654 today. All passengers మీరు నువ్వు తిన్నావా? proceed to gate number 120 immediately. ఆడ చట్నీ ఉంటుంది మమ్మీ, ఆడ చట్నీ ఉంటుంది. మళ్ళీ అందరం కూర్చొని తిందాం. ఎందుకు ఆడనే కూర్చొని తింటా. ఇప్పుడు అదొక్కటి ఉంది కదా. కరెక్ట్ కరెక్ట్. మరి అది చేసుకుని చట్నీ వేసుకోలేదా అని? ఏంది నేను కూడా దోశనే. దోశ మంచిగా ఉంటుంది ఇక్కడ. మినర్వాకి అయితే వచ్చేసినాం. చూద్దాం ఏడవై. నేను ఒక దోశ చెప్పుకుంటా. నేను దోశ 5 దోశ. అటు సైడ్ ఏముంది? దోశ. బోండా ఉందా ఇలా దగ్గర? వడ ఉంటుందా? సరే పో. మూడు తీసుకున్నాడు వాటర్ బాటిల్. 3 తీసుకో. ఇంకొకటి వాటర్ బాటిల్ 2 కావాలి. 2 అయిపోతే అయిపోతుంది. 2 వాటర్ బాటిల్, 1 ప్లేట్ ఇడ్లీ, 2 మసాలా దోశ. అంతే. 1187. ఆనియన్ पैसा 2 మసాలా దోశ. पैसा ఆనియన్ అరౌండ్ అట్లా బికాజ్ ఆనియన్ पैसा చేస్తున్నాను. చేసేలా సరే ఇట్లే అన్నా ఇట్లే 2 మసాలా దోశ మసాలా చాయ్ 146 146 రూపాయలు.
రేపు ఆసిపోతున్నాయి ఇక 250 కింద ఏం లేవు అసలు. అన్నీ 200 మించే ఉన్నాయి. మన దోశ కూడా వచ్చేసి కాస్ట్లీస్ట్ దోశలు వచ్చేసి. సో రిచ్ పీపుల్స్ లైఫ్ అయితే ఎట్లుంటుంది చూసుకున్నట్లయితే వెనకాల అంతా ఫ్లైట్స్ సీనరీ తోటి 288 రూపీస్ దోశ. ఇది 200 చిల్లరంతో, అది కూడా 288 రూపీస్. మీకు ఈడ పక్కకైతే స్క్రీన్ షాట్ పెడతాను ఎంత అయిందో. నేను తిన్నది మినర్వా అనే దాంట్లో అయితే తిన్నాము. చూసాం ఇప్పుడే ఎట్లా ఉంటుందో 200. ఆల్రెడీ 2-3 సార్లు తిన్నాము కానీ I think it's a very good taste. Yeah. Nice. Mommy. Excellent. Nice chai. Very good. ఎంత చాయ్? 300. 120. రెండు కలిపి 300. రెండు చాయ్లు 300. Good. రాజీవ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. Loaded sugar with hot tea. ఇప్పుడు మనకి మనాలికి పోయినాక చాయ్ కనిపిస్తుంది. మనాలికి పోయినాక మనది ఇదే హాట్ టీ, కాఫీ, మ్యాగీ. ఎంజాయ్ టు యువర్ బెస్ట్. యునైటెడ్ కిచెన్స్ ఆఫ్ ఇండియా. నైస్ టీ. గుడ్. మంచిదా మమ్మీ? గుడ్. A few moments later. పానీపూరి 100 రూపాయలకి 6 పీసులు అంట. మా వాళ్ళు రిచ్ కదా, అట్లనే తింటారు మా వాళ్ళు. భయ్య డైరెక్ట్ ఎయిర్పోర్ట్లోనే బండి పెట్టేసిండు. గిరాక్ బాగా వస్తుంది. 100 రూపాయలకి 6 అంటాం. రిచ్ అంటాం మా వాళ్ళు, చాలా రిచ్. నేను ఇద్దరు ఎందుకు పింక్ వేసుకుంటారు? మొత్తం మేము కూడా పింక్ వేసుకుంటాం కదా. అది అనుకోకుండా వేసుకోవాల్సి వస్తుంది. నేనేం చేయాలి? మీరు ఇద్దరితో కొట్టి పానీపూరి తినేది వీడియో తీసుకున్నాక అప్పుడు. ఎందుకు ఒకటే ప్లేట్ తింటుర్రా? చాలా అను ఒక ప్లేటు. इसमें वो है क्या, बूंदी है क्या इसमें? कैसा है? अच्छा है. కేసు నీ మాట వింటలేదు, ఇవాళ నీ మాట వింటే ట్రాలీ నీకు ఇవాళ కలిసి వస్తలేదు అనుకుంటా కదా. నీకు పెట్టడానికి రాలేదు.